వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా. వైసీపీ అధికారం కోల్పోవడంతో రాజీనామాలు. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. అద్భుతమైన తీర్పు ఇచ్చారన్న నాదెండ్ల. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమ రేపు మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసే ఛాన్స్. మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉంచిన నేతలు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం. ఎన్నికల ఫలితాలపై సమీక్ష. హైదరాబాద్లో భారీ వర్షం. సేలింగంపల్లి, చందానగర్, మియాపూర్లో జోరు వాన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పలువురు ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డితో సహా 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సిఎస్ జవహర్ రెడ్డికి లేఖలు పంపారు. జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలు సమర్పించారు. పవన్ కళ్యాణ్ ఈసారైనా ఎమ్మెల్యేగా గెలుస్తారా? చట్టసభల్లోకి అడుగు పెడతారా? పవర్ స్టార్ ఫ్యాన్స్తో పాటు జనసేన నాయకుల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ దీనిపై ఎన్నో చర్చలు. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన పవర్ స్టార్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఫ్యాన్స్తో పాటు జనసేన నేతల్లో ఒకటే సంబరం. కానీ ఏదో మూల సందేహం. అలాంటివన్నీ పటాపంచలు చేస్తూ బంపర్ విక్టరీ కొట్టారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారి గెలిపించండి, మీ కష్టాలు కన్నీళ్లు తుడుస్తా, మీకు అన్నగా బిడ్డగా అండగా నిలబడతా అంటూ పవన్ చేసిన విజ్ఞప్తిని పిఠాపురం ఓటర్లు మన్నించారు. దీంతో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వంగగీతపై విజయం సాధించారు జనసేన అధినేత. పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కొనిదెల పవన్ కళ్యాణ్ నిజానికి పవన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారైనా గెలుస్తారా లేదంటే మళ్ళీ ఓటమి తప్పదా అన్న చర్చ గట్టిగానే సాగింది. ఇందుకు కారణం
2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన జనసేనాని 2 చోట్ల నుంచి ఓటమి పాలవడమే కారణం. ఈ నేపథ్యంలోనే మరోసారి ఎన్నికలు రావడంతో ఆయా స్థానాల నుంచి కాకుండా కాపు సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్న పిఠాపురం నుంచి బరిలో దిగారు. దీంతో అధికార పక్షం విమర్శలు గుప్పించినా అవేవీ పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. ఓవైపు టీడీపీ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తూనే జనసేన అధినేతగా తన సొంత పార్టీ బాధ్యతల్ని మరోవైపు మోసుకుంటూ వచ్చారు పవన్. అదే సమయంలో తనను ఓడించేందుకు ప్రతిపక్ష వైసీపీ ఎన్నో ఎత్తులు, మరెన్నో వ్యూహాలు రచిస్తోందని పసిగట్టిన ఆయన తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాన్ని సైతం గట్టిగానే చుట్టేశారు. పలుమార్లు పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి తనను గెలిపించారంటూ ఓటర్లను అభ్యర్థించారు. దీంతో ఎన్నికల ఫలితాల్లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే 2 చోట్ల ఓడిపోవడంతో కొంత సానుభూతి సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో తమ వాడైన పవన్ పోటీ చేస్తుండడం, అధికార పక్షం నుంచి దాడి మరింత పెరగడంతో కాపు సామాజిక వర్గం గంప గుత్తగా పవన్ కే జైకొట్టారు. దీనికి తోడు సీఎం జగన్ తన కామెంట్లలో పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కూడా జనసేనానికి కలిసి వచ్చింది. అంతే, అసెంబ్లీ ఫలితాల్లో తిరుగులేని విజయం సాధించారు పవన్ కళ్యాణ్. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఏపీలో టీడీపీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. కూటమి ఘన విజయం సాధించడంతో రాబోయే రోజుల్లో 2014 మాదిరిగా అభివృద్ధి రాష్ట్రంలో పరుగులు తీస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించిన వారిలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా కీలకంగా మారారు. ఇంకా చెప్పాలంటే తన పాదయాత్రతో ఏపీలో తెలుగుదేశానికి ఊపిరులూదారు లోకేష్. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో 3 పార్టీల్లోనూ సంతోషం వెల్లివిరుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. పసుపు దళం హుషారుగా ఉంది. అయితే పార్టీ ఇంతటి ఘన విజయం సాధించడంలో తన వంతుగా కీలక పాత్ర పోషించిన వారిలో టీడీపీ తరపున చంద్రబాబు ముందుంటే, ఆ తర్వాత స్థానం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పొత్తుల వ్యవహారాలు, సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తలమునకలై ఉంటే, తెర వెనుక పార్టీ విజయం కోసం తన వంతుగా గట్టిగా కృషి చేశారు నారా లోకేష్. ఎప్పటికప్పుడు పార్టీ నేతలు జిల్లాల వారీగా, మండలాల వారీగా టీడీపీ అధ్యక్షులు నేతలతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని పరుగులు పెట్టించారు. ఓవైపు క్షేత్రస్థాయిలో వైసీపీ నేతల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని టీడీపీ నాయకులు చెప్పడంతో తెలుగుదేశం కేడర్ చెల్లాచెదురు కాకుండా చూసేందుకు, వారిలో మనోస్థైర్యం నింపేందుకు రెడ్ బుక్లు తీసుకొచ్చారు. అందులో వైసీపీ నాయకుల పేర్లే కాదు, వైసీపీకి వత్తాసు పలుకుతున్న అధికారుల పేర్లను సైతం రాసుకున్నారని, అధికారంలోనికి వచ్చాక ప్రతీకారం తప్పదని ప్రకటించారు. తద్వారా టీడీపీ కేడర్లో ధైర్యం నింపేందుకు తన వంతు ప్రయత్నం చేశారు నారా లోకేష్. కేవలం ఇదే కాదు, 2019 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయి శ్రేణులన్నీ నిశ్చితంగా ఉండడంతో వస్తున్నా మీకోసమంటూ పాదయాత్ర చేశారు నారా లోకేష్. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి 2023 జనవరి 27న పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ ఏపీలోని 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే 232 మండలాలు, వాటి పరిధిలోని 2028 గ్రామాలను కవర్ చేస్తూ 236 రోజుల పాటు పాదయాత్ర చేశారు నారా లోకేష్. మొత్తంగా 3132 కిలోమీటర్ల దూరం పాటు నడిచారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బందులు, కష్టాలు తెలుసుకుంటూ పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూ రాబోయేది మన సర్కారేనంటూ ముందుకు సాగారు నారా లోకేష్.
అటు అభ్యర్థుల ఎంపికలోనూ తనదైన మార్కు ప్రదర్శించారు నారా లోకేష్. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కొంత మొహమాటం పడినా లోకేష్ మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించారన్న పేరు సంపాదించారు. గెలుస్తారన్న వారికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యమిచ్చారు నారా లోకేష్. ఇలా 1-2 కాదు, పార్టీ పరంగా పైకి చంద్రబాబు కనిపించిన తెర వెనుక మాత్రం అన్నీ తానై చంద్రబాబు లోకేష్ చక్రం తిప్పారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, కేంద్రంలో ఎన్డీఏ విజయానికి ప్రజలు భారీ మద్దతు ఇవ్వడంతో బీజేపీ నాయకులు విజయోత్సవాలు చేస్తున్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్కి ప్రజలు స్వాగతం పలికారని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్రం ఇచ్చిన పథకాలు, నిధులను పక్కదారి పట్టించిన గత ప్రభుత్వాన్ని ప్రజలు పక్కన పెట్టారని అంటున్న నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించడంతో పాటు ఇక కేంద్రంలో సైతం కూడా ఎన్డీఏ అనేది కూడా విజయకేతనం ఎగరేశారు. అయితే నర్సాపురం శ్రీనివాస్ వర్మ అయితే కనుక భారీ మెజారిటీతో గెలుపొందడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, మీ యొక్క ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో కూడా ప్రతి ఒక్క అభ్యర్థి గెలుపొందడం కూడా జరిగింది. ముఖ్యంగా మీరు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, 2 లక్షల పైచిలకి అయితే కనుక మెజారిటీతో భారీ విజయం. దీని విధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత. గతంలో బయటపడలేనటువంటి పరిస్థితుల్లో అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారు చేసేటువంటి దౌర్జన్యాలు, లేకపోతే పథకాలని ఆపివేయడం వంటి పరిస్థితుల కారణంగా ఎవరూ కూడా బయటపడకుండా ఓటింగ్ సందర్భంలో వారి యొక్క అసంతృప్తిని వెళ్ళగక్కినటువంటి సందర్భం. మాకందరికీ కూడా అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున మెజార్టీలు వచ్చాయి. నేను 1,25,000 నుండి 1,25,000 మెజార్టీ ఆశించాను. కానీ అది దాదాపు 2,80,000 మెజార్టీ రావడం జరిగింది. ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఒక్కొక్క అసెంబ్లీలో అసెంబ్లీ అభ్యర్థికి 50,000, 60,000 మెజార్టీ. గతంలో చాలాసార్లు ఎన్నికలు ఏకపక్షంగా జరిగినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి మెజార్టీలు రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాలా. సార్, ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో బంతిని రామరాజు గారు సైతం కూడా సీటు వదులుకొని కూడా ఏదైతే RRR రావడం, అదేవిధంగా అందరూ కలిసి కూడా మీ విజయానికి కూడా సహకరించడం, అన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా కొన్ని సీట్లు వదులుకొని కూడా మీ విజయానికి కూడా చాలా వరకు కూడా సహకరించిన పరిస్థితి. ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చడం జరిగింది. వారి పార్టీలోనే రామకృష్ణరాజు గారిని ఎక్కడో చోట అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రస్తుతం ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆ పార్లమెంట్ స్థానం పొత్తుల్లో బీజేపీకి వచ్చినటువంటి సందర్భంలో పార్టీ నాకు కేటాయించడం వల్ల ఆయన్ని ఎక్కడో చోట జిల్లాలో నిలబెట్టాలనేటువంటి ప్రతిపాదన ఉన్న పరిస్థితుల్లో ఉండి సీటుని ఆయన్ని కేటాయించడం జరిగింది. ప్రస్తుత శాసనసభ్యుడు రామరాజు గారిని మార్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. రామరాజు గారి భవిష్యత్తుకు కూడా సంబంధించి వారి పార్టీ నాయకత్వం కొంత హామీ ఇచ్చి నిలబెట్టడం జరిగింది. దాంతో నాకు ఆ మార్పుతో నాకు సంబంధం లేదు. ప్రస్తుతం అయితే కనుక ఏ విధంగా ఉండబోతా ఉంది 5 ఏళ్ల పరిపాలన చూసుకున్నట్లయితే కనుక కూటమి సంబంధం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల్ని పెద్ద ఎత్తున ఇతర పథకాలకి మళ్లించినటువంటి సందర్భం. అదేవిధంగా కేంద్రం అనేక ప్రాజెక్టులు మంజూరు చేసినప్పటికీ కూడా రాష్ట్రం దాని తాలూకు వాటాని మంజూరు చేయకపోవడం వల్ల అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉండిపోయినటువంటి సందర్భం. అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా చెల్లించిన కారణంగా డబ్బులు మురిగిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు, ఇదే మనం ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు అనుకున్నామో కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం అధికారంలోకి ఉండాలని, అందులో భాగంగా ఇవాళ ఎన్డీఏ సర్కారు కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. ఈ చక్కటి సమన్వయంతో గత 5 సంవత్సరాల కాదైతే ఏదైతే ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయబడ్డాయో ఈ వైసీపీ ప్రభుత్వ కాలంలో వాటినన్నిటినీ కూడా దాన్ని రెక్టిఫై చేసుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఈ ఎన్డీఏ కూటమి
విజయ దిందుబి ముగించిన నేపథ్యంలో ఆయన యొక్క రాష్ట్ర ప్రజలకైతే కనుక ఆయన యొక్క ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరుగుతోంది. అదేవిధంగా కేంద్రంలో సైతం కూడా ఎన్డీఏ అనేది కూడా విజయం చెందడంతో భారీ ఎత్తున అయితే కనుక విజయ సంబరాల్లో అయితే కనుక బీజేపీ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది మొత్తంగా శ్రీనివాస వర్మ చెప్తున్న పరిస్థితులు అయితే కనుక. వీడియో జర్నలిస్ట్ మల్బాబ్తో సంతోష్ స్వతంత్ర టీవీ విజయవాడ బీజేపీ కార్యాలయం నుంచి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజలపై పాలకులు ఏమాత్రం అలసత్వం వహించినా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, కొన్ని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న చాలా పార్టీలకు ప్రజలు ఝలక్కిచ్చారు. దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్న పార్లమెంట్లో అధికారం చేపట్టాలంటే సాధారణ మెజారిటీ 272 ఉండాలి. బీజేపీ ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగింది. అధికారంలో ఉన్న ఎన్డీఏ 400 స్థానాలు పైబడి సాధిస్తుందని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే ప్రజలు బీజేపీ ధీమాకు చెక్ పెట్టారు. గెలుపు అవకాశం ఇచ్చినా అంతంత మాత్రం విజయావకాశాన్నే కల్పించారు. బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ పక్షాలన్నీ ఏకపక్షంగా నిలిచినా 300 సీట్లు సాధించలేకపోయాయి. ఇండియా కూటమికి 50 సీట్లు రావడం సైతం కష్టమని బీజేపీ నేతలు జోస్యం చెప్పగా, ఆ జోస్యాన్ని అపహాస్యం చేస్తూ దేశ ప్రజలు ఇండియా కూటమికి 250 వరకు సీట్లు కట్టబెట్టారు. డెమోక్రసీ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. ఇంతటి శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజకు స్థానం లేదు. అధికార దర్పం, ధనమాధికారాలకు తావు లేదు. ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన పాలకులు ప్రజా కంఠకులుగా పాల్పడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఉచితానుచితాలు ఆలోచించకుండా ఎన్నికల సమయంలో హామీలు గుప్పించేసి అధికార పగ్గాలు చేపట్టాక ఆ హామీలను గాలి కొదిలేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఇక ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా అనుచిత రీతిలో పాలన సాగించే పాలకులకు ప్రజా తిరస్కారం తప్పదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న చాలా పార్టీలకు ఎదురు దెబ్బ తగిలింది. పాలనా వైఫల్యాలే ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఆజ్ఞాపాలనే అధికారం, ప్రజాస్వామ్యంలో ప్రజాజ్ఞే వేదవాక్కు, సమాజంలో సహకారానికే అధికారం. అధికారం ఉందని దర్పం చూపి అహంకార వైఖరి ప్రదర్శిస్తే ఆ అధికారాన్ని ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించి వేస్తారు. సామాజిక అధికారాన్ని బెదిరింపులు, అధికార దుర్వినియోగిస్తే ఫలితం చేదుగానే ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 298, ఇండియా కూటమికి 225, ఇతరులు 20 సీట్లు పొందారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పక్షమైన బీజేపీ ఏకంగా 303 సీట్లు పొందింది. ఎన్డీఏ కూటమితో సంబంధం లేకుండా పాలనా పగ్గాలు చేపట్టే అవకాశమే బీజేపీకి నాడు వచ్చింది. దశాబ్ద కాలం అప్రతిహాతంగా పాలన సాగించిన బీజేపీ ఇప్పుడు బోటాబోటీ మెజారిటీతో ఎన్డీఏ పక్షాల ఆధారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. తమ పార్టీ ఒక్కటే 400 పైబడి సీట్లు సాధిస్తుందని, విజయం తమ చేరువలో ఉందని, రాహుల్ గాంధీ వయసు ఎంతో అన్ని సీట్లు సైతం కాంగ్రెస్కు రావని బీజేపీ పెద్దలు విమర్శలు చేశారు. బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్, అత్యుత్సాహానికి ఓటర్లు చెక్ పెడుతూ బోటాబోటీ మెజార్టీతో గట్టెక్కించారు. ఎన్డీఏలోని ఇతర పక్షాల సాయం లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితి బీజేపీకి వచ్చి పడింది. హెయిర్ అండ్ ది టార్టాయిస్ కథ మాదిరి నెగ్గటానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్న వైఖరి పక్షం సామర్థ్యం ఎంత అనే రీతిలో ప్రవర్తించి తేలిగ్గా తీసుకోవడంతో కాంగ్రెస్ ఇండియా కూటమి ఓటమి పాలైన బీజేపీ దూకుడుకు చెక్ పెట్టింది. ఒడిశాలో అధికార పక్షం బీజేడీ ఒకప్పుడు బీజేపీకి బీజేడీ మిత్రపక్షం. ఈ ఎలక్షన్లలో బీజేడీ మధ్య వైర వాతావరణం ఏర్పడింది. పాలనకు మంచితనానికి సంబంధం ఉండదు. సమర్థత, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను ప్రజలు కోరుకుంటారు. నవీన్ పట్నాయక్ మంచి నేత అని, సౌమ్య హృదయుడు అని పేరున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులెత్తించడంలో ఆయన విఫలం చెందారనే ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాలో అధికారంలో ఉన్న బీజు జనతాదళ్ను ఆ రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టి బీజేపీకి పట్టం కట్టారు. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్కు షాక్ ఇచ్చి బీజేపీ పట్టం కట్టారు. ఆరోసారి సీఎం కావాలన్న పట్నాయక్ ఆశలు అడియాసలయ్యాయి.
25 ఏళ్ల క్రితం ఒడిశా ఎలా ఉందో అదే మాదిరి ఉందని, పోట్లాడి తెచ్చుకున్న ప్రాజెక్టులు లేవు, అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడి ఉంది, తలసరి ఆదాయం బాగా పడిపోయింది. ఒడిశా ఎన్నికల్లో అభివృద్ధి కీలక అంశంగా మారడం, ఆ అభివృద్ధి చర్యల్లో చేపట్టడంలో నవీన్ పట్నాయక్ విఫలం తదితర కారణాలని ఒడిశా బీజేడీ సర్కారు ఓటమికి కారణమయ్యాయని తెలుస్తుంది. ఇక్కడ బీజేపీ తన హవా సాగించింది. ఒకప్పుడు మిత్రపక్షాలు, ఇప్పుడు శత్రుపక్షాలుగా ఉన్న బీజేడీ, బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. అయితే ఈ పరిస్థితిని తెలివిగా క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ప్రచారం చేసి విజయం సాధించింది. ఒకప్పుడు మిత్రులుగా ఉన్న బీజేపీ, బీజేడీ ఇప్పుడు శత్రుత్వం నాటకమనో మరొకటనో ఫోకస్ చేయగలిగితే ఒడిశాలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉండేదేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా నిజాయితీపరుడు, 25 ఏళ్లు సీఎంగా ఉన్న అవినీతి మరకంటని రాజకీయ నేత నవీన్ పట్నాయక్ అని బీజేపీ పెద్దలు కితాబిస్తూనే అభివృద్ధిలో ఆయన విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈసారి తమకు అధికారం ఇస్తే ఒడిశాను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రాన్ని చేస్తామన్నారు. ఈ కారణంగానో మరెందుకో గానీ ఒడిశా ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది. 2019లో 151 సీట్లలో గెలిచిన జగన్ పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి అత్యంత దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. వైసీపీ సర్కారు సంక్షేమంపై దృష్టి సారించిన అభివృద్ధిని పక్కన పెట్టడం మైనస్ పాయింట్గా మారినట్టు తెలుస్తుంది. అధికార దర్పం ప్రదర్శించడం, అనుచిత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం, 3 రాజధానుల పేరుతో ముందుకెళ్లినా ఏ రాజధాని లేకుండా పోవడం తదితర ఎన్నో కారణాలు వైసీపీకి ప్రతికూల అంశాలుగా మారాయి. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టి పోరుకు దిగడం, వైసీపీ ఒంటరిగానే పోరు సాగించడం సైతం వైసీపీ పరాజయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఆ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలమయంగా మారింది. అయితే అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ ఎన్నో వాగ్దానాలిచ్చి కుంభకోణాలకు తెరలేపిన ఆ ప్రభుత్వంపై, ఢిల్లీ ఆప్ సర్కారుపై ప్రజలు ఆగ్రహం చెందారు. కట్టలు తెంచుకున్న ప్రజల ఆగ్రహంతో ఢిల్లీలో ఆప్ తుడిచిపెట్టుకుపోయింది. దేశ రాజధానిలో మొత్తం 7 పార్లమెంటు సీట్లుండగా ఒక్కటంటే ఒక్క సీటులో ఆప్ గెలవలేదు. ఇక్కడ మొత్తం స్థానాలన్నింటినీ బీజేపీ కైవసం చేసుకుంది. ఇదే రీతిలో పంజాబ్లో ఆప్ కేవలం 3 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 7 సీట్లు పొందింది. కాంగ్రెస్ కు పునర్జీవితం కల్పించింది కర్ణాటక. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుండగా ఆ పార్టీ కేవలం 9 పార్లమెంటు సీట్లను మాత్రమే దక్కించుకుంది. బీజేపీ 17 స్థానాల్లో విజయం సాధించి ముందు స్థానంలో ఉంది. బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇదే రీతిలో ఢిల్లీలో ఆప్, యూపీలో బీజేపీ, మరికొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు పట్టుకోల్పోవడాలు, సీట్లు కోల్పోవడాలు జరిగాయి. ఇక దేశంలోనే అత్యధిక స్థానాలు, ఏకంగా 80 స్థానాలున్న యూపీలో బీజేపీ సర్కారు దశాబ్ద కాలంగా హవా సాగిస్తోంది. బీజేపీ చేతిలో రాష్ట్ర సర్కారు ఉన్నా ఇక్కడ ఇబ్బందికర ఫలితాలు ఆ పార్టీకి వచ్చాయి. గతంతో పోలిస్తే సగానికి సగం స్థానాలు తగ్గిపోయాయి. ఇదే రీతిలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతికూల ఫలితాలు సాధించి ఢీలా పడ్డాయి.